బిట్టుగాడి మెనూలో అన్నీ ఉండాల్సిందేనండి. బిస్కెట్స్, బ్రెడ్, ఫుడ్డు, పాలు, పెరుగు అన్నీ కలిపి తింటది. బిట్టు. లోపల పరిగెట్టుకుంటూ వస్తది. మనం చెప్పిన కాడ ఉండదు. వాడికి కంప్లీట్‌గా ఫ్రీడమ్ కావాలి బిట్టుకి ఎప్పుడైనా గూడా. ఇక అందుకే నేను గూడా బలవంతంగా వాడిని కంట్రోల్ చేయాలని చూడట్లేదు. ఎందుకంటే ఫ్రెండ్స్‌తోనే ఎంజాయ్ చేస్తుంది గదా! అని అట్నే వదిలేసిన వాడిని గూడా. మనం పెట్టిన దగ్గర ఉండట్లేదు కదా షెల్టర్‌లో లోపల. డాగ్స్ అన్నీ వీడొక్కడితో పాటు పోలీస్ స్టేషన్‌లో ఇప్పుడు ఒక 7, 8 డాగ్స్ అలవాటయిపోయినాయి. వీడు గ్యాంగ్ లీడర్ అయిపోయాడు. వీడితో పాటు అవి కూడా పోయి లోపలనే ఉంటున్నాయి. పిలిస్తే అన్నీ కట్టకట్టుకొని ఒకేసారి పరిగెట్టుకుంటూ వస్తున్నాయి. జనాలకంతా ఇక్కడ పెట్టడం కూడా కొంచెం ఇబ్బందే గుంపులాగా వస్తే. ఏం చేస్తాం చెప్తేనేమో వినదు. పక్కన ఒక ఓల్డ్ రైతు బజార్ ఉందండి. ఖాళీ అసలు అక్కడ ఏమి ఉండదు. చెట్లన్నీ ఉన్నాయి. కానీ అక్కడ మాత్రం ఉండట్లేదు ఎంత ట్రై చేసినా కూడా. అక్కడికి ఇక్కడికి పిలిచినప్పుడు పాక్కుంటూ వచ్చినప్పుడు కొంచెం గాయాలు అవుతున్నాయి. లైట్‌గా బ్లీడ్. ఆ క్లాత్ ఉండదు. ఇవాళ వెళ్ళిపోతూ ఉంటది. అట్లా వస్తా ఉంటది. లైట్‌గా గీరకపోతుంది. రోజు పొడిని పొడి ఏసి స్ప్రే కొట్టి ఒక చిన్న క్లాత్ కట్టి పోతా ఉంటా. మళ్ళీ రేపొచ్చేసరికి ఆ క్లాత్ ఉండదండి వాడికి. మరి ఏం చేస్తదో, ఎట్లా లాగేస్తదో తెలీదు గానీ రేపుండదు. మళ్ళా కాస్త మట్టి ఉంటది. రాంగానే మళ్ళీ డ్రెస్సింగ్ చేసి, క్లీన్ చేసేసి, తీసేసి, స్ప్రే ఏసి, పొడిని పొడేసి మళ్ళా ఒక క్లాత్ కడతా. కాస్త అయినా ఉతకపోకుండా ఉంటది గదా కాలుకి. లేకపోతే అది అట్లా అయిపోతా ఉంటది. 2 ప్లేసుల్లో క్లాతులు ఉండట్లేదు. 2 రకాలుగా స్పాంజ్ ఏసి కట్టినా, ఏమేసి కట్టినా మరి ఎట్లా తీస్తాందో అర్థం కావట్లేదు. రేపు నేనొచ్చేసరికి మళ్ళీ ఉండదది. కాస్త డ్రెస్సింగ్ చేసి అదిగో ఆ క్లాతులు కట్టేస్తా ఉంటా బైక్‌తోని. ఉంచదు ఇక వాడిష్టం. ఎంతవరకు ఉంచుకుంటే అంతవరకే ఉండని అని వదిలేస్తున్నా. వాడికి కావాల్సినవి అందించి ఫుడ్డు, వాటర్ పెట్టి వస్తున్నా. ఇక ఫ్రెండ్స్‌తోనే ఎంజాయ్ వాడిష్టం.